హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. మనం రెగ్యులర్గా బజ్జీలు చేసుకుంటూనే ఉంటాం కదా. సో కొంచెం స్పెషల్గా అండ్ యూనిక్గా ప్రిపేర్ చేస్తే నేనైతే అప్పడాలతో బజ్జీలు అనేవి ప్రిపేర్ చేశాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి 250 గ్రామ్స్ ఆఫ్ శనగపిండిని నేనైతే జల్లెడ పట్టి పక్కన పెట్టుకున్నానండి. అండ్ ఈ 250 గ్రామ్స్లోకి నేనైతే 10 అప్పడాలను అయితే తీసుకున్నాను. ఇది మనకి ఆ పిండికి మనకి 10 అప్పడాలు అనేవి కరెక్ట్ సరిపోతాయి అనమాట. అండ్ రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు, అండ్ అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఆఫ్ వాము, 1 టీ స్పూన్ ఆఫ్ సోడా ఉప్పు, అండ్ అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం జల్లెడ పట్టిన శనగపిండిని యాడ్ చేసుకొని దాంట్లోకి కొత్తిమీర, వాము, అండ్ అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పసుపు, వంట సోడా అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇవన్నీ శనగపిండిలో కలిసిపోయేలాగా దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసిన తర్వాత వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి అయితే పిండిని కలుపుకుందాం. వాటర్ ఒకేసారి యాడ్ చేయడం వల్ల పిండి మనకు పలసపడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా పిండిని అయితే కలిపి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం తీసుకున్న అప్పడాలను అయితే నేనైతే ఒక దాంట్లోనే 2 అప్పడాలుగా కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే 4గా కూడా చిన్నవి కావాలనుకుంటే 4గా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ 1:2లో కట్ చేస్తేనే మనకి బాగుంటుంది అనమాట. డీప్ ఫ్రై కోసం వేడి చేసిన ఆయిల్లో నుంచి కొంచెం ఆయిల్ తీసి శనగపిండిలో అయితే కలుపుకుంటున్నానండి, ఎందుకంటే బజ్జీలు క్రిస్పీగా రావడానికి. సో ఇప్పుడు మనం తీసుకున్న అప్పడాన్ని బ్రేక్ చేసుకున్నాం కదా, వాటిని శనగపిండిలోకి అయితే యాడ్ చేస్తున్నానండి. శనగపిండిలో వీటిని అయితే బాగా డిప్ చేయాలన్నమాట. డిప్ చేసి మనం డైరెక్ట్గా దీన్ని అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్లోకి అయితే యాడ్ చేసుకోవడమే. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్లు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని అయితే బాగా ఫ్రై చేయాలండి. వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే సర్వింగ్ కోసం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే కదండి. చాలా తక్కువ టైంలోనే ఈవినింగ్ కోసం ప్రిపేర్ చేసే బెస్ట్ స్నాక్ అనమాట. రెగ్యులర్గా తినే బజ్జీలు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.